వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మసాలా పల్లీలు తయారు చేసుకోవడం నేర్పిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, ఉప్పు, శనగపిండి, కారపొడి తీసుకుందామండి. దీంట్లో ఫస్ట్గా మనము శనగపిండి వేసుకుందామండి. శనగపిండి 4 స్పూన్లు, తర్వాత ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి. దాంట్లోనే కారపొడి వేసుకుందాము, సరిపడా ఉప్పు, తర్వాత దీంట్లోనే కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. ఎక్కువ స్మెల్ రాకోకుండా ఉంటుంది. ఎక్కువ అయితే మళ్ళీ బాగుండదు కనుక కొంచెంగా వేసుకుందామండి. దాంట్లోనే కొంచెము 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము వీటిని చక్కగా కలుపుకుందామండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెం నీళ్లు వేసుకొని మనం వీటిని కలుపుకుందామండి. ఎక్కువగా వాటర్ వేయకూడదు, లైట్గా వేసుకుంటూ కలపాలి. ఈ విధంగా వేసుకుంటూ కలపాలండి. అప్పుడు అన్ని పల్లీలకు మొత్తం ఉప్పు, కారం, మసాలా అన్నీ పడతాయి. ఈ విధంగా చూసుకుంటూ మనము వేయాలండి. కోటింగ్ బాగా పట్టిన తర్వాతనే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూడండి, లైట్గా పట్టింది కదా, ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా మనము కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా పల్లీల మొత్తానికి మనము వేసుకున్న పిండి అంతా పట్టాలి. పట్టిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ రకంగా మనము ఒక్కొక్క పల్లీలు ఈ విధంగా వదులుకుందామండి. ఆయిల్లో నెమ్మదిగా ఈ రకంగా వేయాలండి. చాలా పెద్ద మంట కూడా పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. లేదంటే పైన కోటింగ్ అంతా మాడిపోతుంది. మనం ఏ విధంగా పకోడీలను తెచ్చుకుంటాం కదండి, ఆ విధంగా వదిలితే చాలండి ఆయిల్లో. మనం వీటిని కలుపుకుందామండి. ఇదిగోండి, ఈ రకంగా మనము వేపుకోవాలండి. మనకు పల్లీలు ఇంకా కలర్ ఎక్కువ రావాలంటే ఫుడ్ కలర్ వేసుకున్నామంటే మనకి ఇంకా కలర్ ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేపుకున్నామంటే పల్లీ మొత్తం లోపల నుండి బాగా మామూలుగా బాగా ఫ్రై అవుతుందండి. ఇదిగోండి, మన పల్లీలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనము వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ విధంగా తీసుకోవాలండి. మనం ఎప్పటికే కానీ తక్కువ మంటలోనే వేపుకున్నామంటే లోపల పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనకు క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయండి. మనము హై ఫ్లేమ్లో పెట్టినామంటే పై కోటింగ్ మొత్తం కాలిపోతుంది, కానీ లోపల పల్లీలు అనేవి పచ్చిగా ఉంటాయి. ఆ విధంగా ఉండకూడదంటే మనము లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి వీటిని. ఇదిగోండి ఇప్పుడు మనము మిగిలిన పల్లీలు కూడా వేసేసుకుందామండి. ఆయిల్లో వేసుకొని వీటిని కూడా అదే రీతిగా వేపేసుకుందాము. మనం వీటిని ఇలా అన్నామంటే ఇప్పుడే అయితే విడిపోతాయండి. మనం ముద్దగా వేసినా కూడా
ఈ విధంగా వేసిన వెంటనే ఇట్లా అంటే విడిపోతుంటాయి. ఓదానికి ఒకటి అంటుకోకుండా మనం ఈ విధంగా అనుకోవాలి. ఇదిగోండి ఈ వాయి కూడా మంది రెడీ అయిపోయిందండి. ఇవన్నీ తీసుకొని మనము సపరేట్ చేసుకుందామండి ఆయిల్లో నుండి. క్రిస్పీ పీనట్ ఫ్రై రెడీ అవుతుందండి. మంది రెడీ అయిపోయినట్టు. ఇంకా మనం దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు కూడా వేసి దీంట్లో కొంచెం గార్నిష్ చేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్లో కరివేపాకు కూడా వేసేసి వేపి మనము పల్లీల పైన వేసుకొని గార్నిష్ చేసుకొని తిన్నామండి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.